సంగారెడ్డి ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఎస్బీ పరిశ్రమ మేనేజర్తో పాటు 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. పలువురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. హత్నూరు మండలం చందాపూర్ శివారులో ఘటన జరిగింది. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది కార్మికులున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భవనాల శిథిలాల కింద ఎవరున్నారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. సంగారెడ్డి పరిశ్రమ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షించాలని అగ్నిమాపక శాఖ డీజీ నాగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఎస్బీ పరిశ్రమ మేనేజర్తో పాటు 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాము, చెప్పండి. యామిని రియాక్టర్ పేలడంతో అక్కడ 9 మంది కార్మికులే కాకుండా ఇంకా రెండు డెడ్ బాడీలు కూడా మృతదేహాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా అయితే అక్కడ పోలీస్ అధికారులు అయితే ఈ మృతదేహాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి తెచ్చి మంటలు ఆర్పేసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంలో చూసుకున్నట్టయితే అయితే జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గాని జిల్లా ఎస్పీ అక్కడికి హుటాహుటిన చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. అదే విధంగా మాజీ మంత్రి సుంతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, అదే విధంగా ఎంపీ అభ్యర్థి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా అక్కడికి చేరుకొని యొక్క ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించినటువంటి పరిస్థితి నెలకొంది. అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకొని మొత్తంలో వైద్య పరీక్షలు అయితే సజావుగా కొనసాగించాలన్నట్టు తెలుస్తుంది. అదే విధంగా పూర్తి అప్డేట్ చూసుకున్నట్టయితే మొత్తంలో చూసి అక్కడ అధికారులు మాత్రం పూర్తిగా పరిశీలించి ఆ యొక్క కుప్పకూలినటువంటి బిల్డింగ్ ను వెలికి తీస్తున్నారు మృతదేహాలను. మొత్తంలో పరిస్థితులను చూసుకున్నట్టయితే 9 మంది ఇంకా 2 డెడ్ బాడీలు మాత్రమే దొరికాయి. ఇంకా పూర్తిగా వెలికి తీస్తున్నటువంటి మొత్తంలో చూసుకున్నట్టయితే అక్కడ పరిస్థితి మాత్రము సజావుగా ఎలాంటి ఆందోళన లేకుండా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తంలో రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా రైట్, థ్యాంక్ యూ రాము.